అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాటుకోడి స్పెషల్ అండి. అందులోనూ ఆంధ్ర స్పెషల్ పందెం కోడి పుంజు కూర అయితే వండి చూపిస్తున్నానండి. నేను ఎలా వండుతాననే విధానాన్ని అయితే చూపిస్తాను. అందులోనూ మనకైతే 500 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరగా రీచ్ అయిపోయాం కదా! అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ రోజు వచ్చేసరికి నాటుకోడి కూర ఎలా వండాలంటే ఇక నేను వండే విధానాన్ని అయితే చూపిస్తున్నానండి. ఇక ఇందులో వచ్చేసరికి నాటుకోడి మాంసం గట్టిగా ఉంటుంది కాబట్టి దానికి ఏజ్ ఎక్కువగా ఉంటుంది పుంజుకి. కాబట్టి మనకి ఆ మాంసం కండ అనేది కూడా చాలా హార్డ్ గా ఉంటుంది. ఇక దీన్ని అయితే డైరెక్ట్ గా కూరలా వండకుండా ఇలా కుక్కర్లో అయితే ముందుగా మాంసాన్ని 1 కిలో అయితే తీసుకున్నాను. ఇందులోను 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ఏమో కారం, ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఒక అర గ్లాస్ కల నీళ్లు పోసుకొని ఒక 7-8 విజిల్స్ కి అయితే మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్లో విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇలా మందపాటి గిన్నె అయితే తీసుకొని చక్కగా నిదానంగా నెమ్మదిగా వండాలండి. ఎప్పుడు కంగారు పడకూడదు. ఇలాంటి నాన్ వెజ్ కూరలు వండేటప్పుడు ఇక్కడ ఎంత నిదానంగా వండితే అంత టేస్ట్ గా ఉంటుందండి. ఇక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, తర్వాత వచ్చేసరికి ఇందులోను కరివేపాకు, ఎండుమిర్చి అండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ అందులో వేసుకున్నాం కదా, ఇంకొక స్పూన్ ఇందులో వేసుకొని దోరగా కాస్త పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. విజిల్ తీసి చూస్తే 50% మనకు మాంసం ఇందులోనే ఉడికిపోతుందండి. ఇక తర్వాత దీంతో పాటు మనం ఏదైతే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ తాలింపులో ఇలా చక్కగా ఆ వాటర్తో పాటు ఈ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇక ఇది ఇలా వేసేసుకున్న తర్వాత ఆ వాటర్ కూడా మిగిలిన వాటర్లోను మిగిలిన 25% మాంసం మనకి ఇందులో ఉడకాలండి. అప్పుడు మనకి ఏంటంటే మాంసం గట్టితనం అనేది పోతుంది. ఇక ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచిన తర్వాత అదిగోండి చూస్తే అలా చక్కగా మగ్గింది కదా. ఇక ఇలా ఇప్పుడు ఈ టైంలో మనకి కారం సరిపడా కారం వేసేసుకోవడమే. ఈ కారం వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆ మంటకి మీదే ఆ ఉన్న వాటర్లోనే మనకి మగ్గుతూ ఉంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచేస్తే ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో. ఇక ఇందులో ఇప్పుడు మనం కలుపుకొని ఒకసారి ఇక గరం మసాలా అది తర్వాత వేద్దామండి, ఇప్పుడే కాదు. ఇక ఈ టైంలో గనక మనం కాస్త ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మిగిలిన 25% చక్కగా ఇందులో ఉడికిపోతుంది. అప్పుడు 100% మనకు ముక్క అనేది చక్కగా ఉడుకుతుందండి. అప్పుడు నాటుకోడి మాంసం తింటుంటే ఆ టేస్ట్ కానీ ఇక తర్వాత వచ్చేసరికి ఆ గట్టిగా నవలలేని తత్వం అనేది లేకుండా ఆ టేస్ట్ అనేది బయటకు వస్తుంది. ఇక తర్వాత వచ్చేసరికి ఇందులో వెన్నపూస అండి. ఈ వెన్నపూస అనేది మెయిన్. ఇక ఈ మాంసం కూర ఏంటంటే నలుపుదనం రావడం కూడా కారణం ఈ వెన్నపూసే. సగం ఉడికిన తర్వాత ఈ వెన్నపూస వేసుకొని చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు చక్కగా సిమ్లో మగ్గనిస్తే కనుక కూర దగ్గరగా అవుతుంది. అప్పుడు మనం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోతుందండి. ఇక ఈ కర్రీ వండే విధానాన్ని అయితే చూసారు కదా, నిదానంగా కట్టెల పొయ్యి మీద ఇదే స్టైల్లో వండితే ఉంటుందండి కర్రీ. భలే టేస్టీగా ఉంటుంది. కూర వచ్చేసరికి నలుపుతనం వస్తుంది అన్నాను కదండి, కట్టెల పొయ్యి మీద అయితే ఆ పొగ వాసన, అందులో నాటుకోడి కాలుస్తారు కదండి, ఆ నాటుకోడి కాల్చిన స్మెల్ ఇంక్లూడ్ అయ్యి నాటుకోడి కూర అంటేనే అబ్బా అసలు మర్చిపోలేమండి. ఎందుకంటే మాకు భీమవరం సైడ్ బాగా వండుకుని తినే అలవాటు కదా, మాకైతే బాగా ఇష్టం. అందు గురించి ఇంతలా ఎక్కువగా చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి. ఈసారైతే నాటుకోడిని సంక్రాంతి టైంలో మనం నాటుకోడి కూరని కట్టెల పొయ్యి మీద వండుకునే విధానాన్ని అయితే చూపిస్తానండి. అసలు ఊర్లో అయితే ఆ కట్టెల పొయ్యి మీద అందరూ చక్కగా వండుకొని గారెలు వేసుకొని కొత్తల్లుళ్ళు వచ్చి ఉంటుంటే వాళ్ళకి కొసరు కొసరు అత్తగారులు వడ్డింతుంటే భలే ఉంటుంది కదండి. అసలు అదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్రస్తుతానికైతే నేను అమ్మ వాళ్ళు పంపించిన కర్రీని అయితే మీకు చూపించాలనే విధానంలో నేనైతే ఇలా చూపించేశాను. ఇక ఈ కర్రీ వచ్చేసరికి చాలా టేస్టీగా ఉంటుందండి. పల్చగా చారు పెట్టుకోవాలి. చారు తర్వాత ఈ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందండి. పప్పు చారులు, సాంబార్లు కాకుండా పల్చటి చారుతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి ఈ విధానాన్ని అయితే. ఇక ఇందులో జీడిపప్పు, ములక్కాళ్ళు, దోసకాయలు ఏంటేంటో అంటారు కదా, అవన్నీ కూడా మన ఇష్టం అండి. ఇంక తర్వాత తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక పెట్టుకోవచ్చు. చూసారు కదా కూర అనేది ఎంత నలుపుదనం వచ్చిందో. ఇది అసలైన నాటుకోడి కూర అండి. చూసారు కదా, నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి. కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉన్నదనేది. ఉంటానండి, మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.